స్లేవ్ గుర్తు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. త్రికాల జపము. ఏలిన వారి సన్మనస్కుడు మరియమ్మతో మంగళవార్త చెప్పెను. ఆయమ్మ పవిత్రాత్మ వలన గర్భము ధరించెను. దేవువర ప్రసాదము చేత ఉన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఇదిగో ఏలిన వారి దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. దేవువర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పుత్రుడైన సర్వేశ్వరుడు మనుష్య అవతారమెత్తెను, మరియు మనతో కూడా వాసమై ఉన్నారు. దేవువర ప్రసాదము చేత ఉన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు చేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. యేసుక్రీస్తు నాథుని వాగ్దత్తములకు మేము పాత్రలమగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, సన్మనస్కుడు చెప్పినందువలన మీ పుత్రుడైన యేసుక్రీస్తుని మనుష్య అవతారం తెలుసుకుంటిమి. అతని పాటల వలనను స్లీవ వలనను ఉత్థానం యొక్క మహిమను మేము పొందినట్టుగా మాకు మీ వర ప్రసాదములను దయచేయని అవదంపవల్యునని దేవరి వారిని వేడుకొనుచున్నాము. యేసుక్రీస్తు నాథుని దివ్య ముఖమును చూచి ఈ మనవిని మాకు దయచేయండి. ఆమేన్. ఉదయకాల సమర్పణ. ఓ నా యేసువా, ఈ దినము నేను చెప్పు జపములను, చేయు పనులను, పడు కష్టములను, నా పాపముల పరిహారమునకును సమస్త సభ్యుల ఉద్దేశములకును మీరు ఎడతెగక పూజా బలిలో మిమ్మును అప్పగించు ఉద్దేశములతో వీనిని ఏకీభవించి మరియమ్మ గారి నిష్కలంక హృదయ మూలముగా మీకు సమర్పించుచున్నాను. మరియు విశేషముగా పరిశుద్ధ పాపు గారు ఈ నెలకు నియమించిన పొత్తు తలంపు కొరకు, ప్రత్యేక తలంపు కొరకు పై సత్కార్యములను మీకు సమర్పించుచున్నాను. పరిశుద్ధ కన్య మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, మీకు నన్ను సమర్పించుకొనుచున్నాను. మీ బిడ్డగా నన్ను కాపాడండి. ఈ దినము ఏ పాపంలో పడకుండా నా కొరకు ప్రార్థించండి. దైవ కృప చేత నాకు కావలిగా ఉండేడు సన్మన్స్ కూడా నాకు ఈ దినము జ్ఞాన వెలుతురుని ఇచ్చి కాపాడి నడిపించండి. ఆమేన్. ప్రాతకాల జపములు. స్వయంభు, అనాది, అశరీరి, మితిలేని సకల మేలుల స్వరూపి, జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాపి, సర్వమునకు మూల కారణమైన పిత పుత్ర పవిత్రాత్మైనడు ఏకత్వ సర్వేశ్వర మేము ఆరాధించుచున్నాము. మితిలేని స్తోత్రమునకు, పొగడింపునకు, మహిమకు తగిన వారు మీరే. అందరూ సదాకాలము మీ తిరునామము స్తుతింపబడును గాక. దయా సముద్రమైండు సర్వేశ్వరుడు మనకు చేసిన ఉపకారములను తలంచి మేలెరుగున స్తోత్రము చేయుదుముగాక. సర్వేశ్వర, తమరు నా ఆత్మ శరీరములను ఏమీ లేము నుండి సృష్టించి నేను బ్రతుకుటకు లెక్కలేని ఉపకారములను చేసితిరే. స్వామి, మీకే స్తోత్రము కలుగునుగాక. దేవా, ఈ రాత్రి యందు ఒక్క అపాయమైనను కలుగకుండా నన్ను కాపాడితిరే. స్వామి, మీకే స్తోత్రము కలుగునుగాక. దేవా, జ్ఞాన స్నానము ద్వారా
నన్ను తిరుసభలో చేర్చి మీ బిడ్డనుగా చేసుకొని చేసు పవిత్ర మరణము చేత లభించిన మితిలేని ఫలములకు నన్ను భాగస్థునిగా చేయనవతరించితిరే. స్వామి మీకే స్తోత్రము కలుగును గాక. దేవా, నా పాప కార్యములకు నన్ను నరకమున త్రోసివేయక పాప సంకీర్తనము ద్వారా నన్ను ఓర్చి నాకు సత్ప్రసాదమనడి దివ్య భోజనమును ప్రసాదింపనవతరించితిరే. దేవా, నేను ఎన్నో ద్రోహములను చేసినను తల్లిదండ్రుల వలె నన్ను కాపాడితిరే. స్వామి మీకే స్తోత్రము కలుగును గాక. సర్వేశ్వర, మీ ఏకైక కుమారుడైన యేసునాథుడు నా కొరకు అనేక పాటలను అనుభవించి స్లీవ మీద కఠినమైన మరణమును పొంద తమరు చిత్తగించితిరే. సర్వేశ్వర, మీరు ఆనందించిన ఆజ్ఞల ప్రకారం యోగ్యునిగా ప్రవర్తించదునని దృఢ ప్రతిజ్ఞ చేయుచున్నాను. స్వామి మీకే స్తోత్రము కలుగును గాక. నా తలంపు, వాక్కు, క్రియలను, ఆత్మ శరీరములను మీ సేవకు తగినట్టు నడిపించుకొనుటకు మీకు వశపరచుచున్నాను. నేను చేసిన సత్క్రియలన్నింటినీ యేసునాథుని పుణ్య ఫలములతో దేవర వారు చేకొనండి. వాని వలన వచ్చెడు జ్ఞాన ఫలములను పొంది నా పాపముల కొరకు ఉత్తరింప మనస్సుగా ఉన్నాను. ఆమేన్. ఈ దినము మనకు ఎలాంటి కీడు రాకుండా సర్వేశ్వరుని వేడుకొందుము. సకల కీడుల నుండి రక్షించండి స్వామి. సకల పాపముల నుండి రక్షించండి స్వామి. మీ కోపాగ్ని నుండి రక్షించండి స్వామి. ఆకస్మికమైన ఆయుత్తము లేని మరణము నుండి రక్షించండి స్వామి. పిశాచి తంత్రముల నుండి రక్షించండి స్వామి. కోపము, పగ మొదలైన దుర్గుణముల నుండి రక్షించండి స్వామి. మోహాగ్ని నుండి రక్షించండి స్వామి. పిడుగులు, ఘోరగాలి మొదలైన వాని నుండి రక్షించండి స్వామి. భూకంపము నుండి రక్షించండి స్వామి. అంటు రోగము, కరువు, యుద్ధము మొదలైన వాని నుండి రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి రక్షించండి స్వామి. దేవరి వారి మనుష్యావతార పరమ రహస్యమును చూచి రక్షించండి స్వామి. దేవరి వారి ఆగమనమును చూచి రక్షించండి స్వామి. దేవరి వారి జన్మమును చూచి రక్షించండి స్వామి. దేవరి వారి తపో స్నానమును ఉపవాసమును చూచి రక్షించండి స్వామి. దేవరి వారి స్లీవను పాటులను చూచి రక్షించండి స్వామి. దేవరి వారి మరణమును భూస్థాపనమును చూచి రక్షించండి స్వామి. దేవరి వారి పరిశుద్ధ శరీర ఉత్థానమును చూచి రక్షించండి స్వామి. దేవరి వారి మహిమ ప్రతాపము గల మోక్షారోహణమును చూచి రక్షించండి స్వామి. ఓదార్చుడు పవిత్రాత్మ యొక్క రాకడను చూచి రక్షించండి స్వామి. న్యాయ నిర్ణయము జరిగిడి దినములలో దేవమాత శరణు గోరు జపము. మిక్కిలి నెలలు గల తల్లి, మీ శరణుకు పరిగెత్తి వచ్చి మీ ఉపకార సహాయంను అడిగిన వారిలో ఒక్కరైనను మీ వలన చెయ్యి విడువబడినట్టు ఎన్నడూ లోకములో విన్నది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, దయారసము గల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపింపబడి మీ దివ్య పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిట్టూర్పు విడిచి ప్రలాపించి ఏడ్చెడు పాపినైన నేను మీ దయాళములకు కాచుకొని మీ సముఖములో నిలుచుచున్నాను. మనుష్య అవతారం ఎత్తిన పుత్రుడైన సర్వేశ్వరుని తల్లి, నా విజ్ఞాపనను త్యజింపక దయాపరివై విన్నవతరించండి. ఆమేన్. పితైన సర్వేశ్వరునికి ప్రియమైన కుమార్తెగా ఉండెడు కన్య మరియమ్మ అందరూ నాయందు దేవ విశ్వాసము అను పుణ్యము వర్ధిల్లునట్లుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. పుత్రుడైన సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ అందరూ నాయందు దేవ నమ్మిక అను పుణ్యము వర్ధిల్లునట్లుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. పవిత్రాత్మ అయిన సర్వేశ్వరునికి మిక్కిలి ప్రియురాలైన కన్య మరియమ్మ
అందరూ నా యందు నాయందు దేవ ప్రేమ అను పుణ్యము వర్ధిల్లునట్లుగా దేవ ప్రేమ అను పుణ్యము వర్ధిల్లునట్లుగా మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఈ దివ్య కుమారుని వేడుకొనండి. జన్మ పాపములకు ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తు వచ్చి మీ శరణు చొచ్చితిమి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ, ఈ దినము నేను అనేక సత్క్రియలను చేయునట్టుగాను, నా యందు గల దుర్గుణములను అణచునట్టుగాను, మా కొరకు వేడుకొనండి. విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములను కట్టుకొనగా ఉండునట్టుగాను మేము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప, మీరు బాల చేసువును అనేక శరీర ఆపదల నుండి కాపాడునట్టు నన్ను ఆత్మ శరీర కీడుల నుండి కాపాడవలయునని మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. నా కావలి అయిన సన్మనస్కుడా, దైవ కృప చేత మీకు అప్పగింపబడిన నన్ను ఈ దినమున పిశాచి యొక్క శోధనలో పడనీయక కాపాడి పుణ్య మార్గంలో నడిపింపవలయునని మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. నా పాలక పునీతులారా, మీ వలె నేనును ఈ భూలోకములో సర్వేశ్వరుని తెలుసుకుని ప్రేమించి సేవించునట్లా మేము మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా, మీతో సర్వేశ్వరుని పరలోకములో దర్శించి స్తుతింప దేవకృప నాకు దొరుకునట్లు మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. సర్వశక్తుడును దయాపరుడునైన పిత, పుత్ర, పవిత్రాత్మైనుడు ఏకతత్వ సర్వేశ్వరుడు మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్.